పరిశుద్ధుడు మహోన్నతుడైనటువంటి దేవుని నామంలో ఈ ప్రాంతవాసులకు శుభాలు తెలియచేస్తున్నాం. దేవుని మాటను మీకు తెలియచేస్తున్నాం. దైవలేఖనాల్లో ఒక మాట ఈ విధంగా రాయబడింది. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదని దైవలేఖనం సెలవిస్తూ ఉంది. అంటే మానవులందరూ కూడా శిక్షలో ఉన్నారు. ఏంటి ఆ శిక్ష అంటే, మనలను శత్రువులు కొన్నిసార్లు మనం చేసినటువంటి అపరాధాలను బట్టి, తప్పిదాలను బట్టి మనలను శిక్షించేవారు లోకంలో ఉంటారు. అలాగే శిక్షించడానికి రక్షక భటులు అనబడుతున్న వారు ఉన్నారు. ఎందుకంటే తప్పు చేసిన వాడిని శిక్షించడం అనేది న్యాయము, ధర్మము. కాబట్టి ఆ విధంగా శిక్ష అనేది ఆ విధంగా కొనసాగుతూ ఉంది. అయితే ప్రభువారు ఈ లోకానికి వచ్చినటువంటి ఆ దినాల్లో ఆయన ప్రజలతో మాట్లాడి తరువాత ఒక మాటను ప్రజలకు ఈ విధంగా తెలియచేశాడు ఆయన. కాబట్టి ఎవరైతే అంటే యేసుక్రీస్తులో ఉంటే గనక శిక్ష నుండి తప్పించబడతాం. ప్రతివారు ఈ లోకంలో దేవుణ్ణి కలిగి ఉన్నవారే, దేవుణ్ణి ఆరాధించేవారే అయినప్పటికీ కూడా మానవునిలో పాపం అనేది మానవుణ్ణి ఎంతో మభ్య పెడుతూ, పాపం అనేది పుట్టుకలోనే జన్మతః కర్మతః పాపి అయి ఉన్నాడు మానవుడు. ఈ భూమి మీద ఉన్నటువంటి జంతువులు అవనివ్వండి, పక్షులు అవనివ్వండి, అన్నిటికీ కూడా ప్రాణము, శరీరం మాత్రమే ఇవ్వబడింది, అది దేవుని ద్వారా. అయితే మానవుడు వీటన్నిటికంటే అతీతమైన వాడు, ప్రత్యేకమైన వాడు, ఉన్నతుడుగా ఆయన స్వహస్తాలతో చేసి ఆ మానవునిలో ప్రాణము, శరీరము, ఆత్మ అనేది ఒక నూతనంగా ఆయన ప్రజలకు మానవుని మనసులో ముద్రించాడు. ఈ ఆత్మ ప్రజలందరూ కూడా శిక్షించబడడానికి మార్గంలో ఉన్నారు. అంటే ప్రభువుని తెలుసుకోకుండా పాపం అనేది మానవుణ్ణి శిక్షకు గురి చేసింది. అది ఈ లోకంలో మనం అందరం కూడా విశ్వసించినట్లుగానే పాతాళము, పరలోకము, పుణ్యలోకము అనేది 2 స్థలాలు ఉన్నాయని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. అయితే మానవుని యొక్క ఆలోచనలో ఏంటి అంటే, పుణ్యం చేసిన వాడు పుణ్యలోకానికి వెళ్తాడు, పాపం చేసిన వాడు పాపలోకానికి, ఆ పాతాళానికి వెళ్ళిపోతాడు అనేటటువంటి ఆలోచన మానవునిలో కొనసాగుతూ వస్తూ ఉంది. అయితే దేవుని వాక్యం దీన్ని వ్యతిరేకించి ఏమని అంటుందంటే, పుణ్యం చేసిన వాడు పుణ్యలోకం వెళ్ళడం అనేది సమంజసం కాదు. అలాగే పాపం చేసిన వాడు పాపంలోకానికి, పాతాళలోకానికి వెళ్ళడం అనేది ఏమాత్రము కూడా మంచి విషయం కాదు. ఎందుకంటే పాపం క్షమించబడాలి, పాపం పరిహరించబడాలి, పాపం తీసివేయబడాలి. మానవుల్లో ఉన్న ఆ తప్పిదాలు, ఆ పాపాలు, ఆ అపోహలు అన్నీ కూడా కొట్టివేయబడాలి. అప్పుడు మాత్రమే ఆ పుణ్యలోకం మానవునికి దక్కుతుంది. పరలోకం వెళ్ళడానికి, పుణ్యలోకం చేరుకోవడానికి మానవుడు తదితర కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు ఈ భూమి మీద. ఆ దేవుణ్ణి కనుగొనడానికి, దేవుని దగ్గరికి చేరడానికి, దేవునితో సావాసం చేయడానికి, దేవుడుండే స్థలంలో నిలబడడానికి, దేవునితో పాటు కలిసి ఉండడానికి మానవుడు ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో ప్రయాసులు, ఎన్నో ఒడిదుడుకులు ఓర్చి, ఎన్నో సమస్యల గుండా వెళ్ళి చిట్ట చివరికి నిరాశపరుడిగా మిగిలిపోతున్నాడు. ఎందుకు అంటే పరలోకం దక్కట్లేదు. ఎందుకంటే మనం చేసే కార్యాల వల్ల, మనం చేసే మంచి పనుల వల్ల, పుణ్య కార్యాల వల్ల, మనం చేసే ఏ పని మంచి పనుల వల్ల పరలోకం వెళ్ళిపోవడం అనేది మానవునికి తగదు. ఎందుకంటే మానవుణ్ణి పరలోకానికి చేర్చాలి అంటే, పుణ్యలోకానికి చేర్చాలంటే పరిశుద్ధుడైనటువంటి ఒక వ్యక్తి పరిహరించబడాలి. అంటే మానవులందరి కొరకు ప్రక్షాళన చేయబడాలి. మానవులందరి కొరకు ఆ నశించిపోతున్నటువంటి ఆ మానవునిపై ఏలుబడి చేస్తున్న ఆ శిక్ష నుండి విడిపించాలని చెప్పి పుణ్యాత్ముడైన దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు 2024 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకు వచ్చి మానవులందరి పాప పరిహారార్థమై, పాప ప్రక్షాళన కోసం ఆయన శిలువలో యాగమై, యజ్ఞమై, బలి పశువుగా మానవులందరి శిక్షను ఆయన మీద వేసుకుని, ఆయన మీద తన యొక్క పాపపు, మనం చేసినటువంటి తప్పిదాలు, మనం చేసినటువంటి పాపాలన్నీ ఆయన మోసి మనకు క్షమాపణ కలిగించి పుణ్యలోకం అనేది మనకి సంక్రమింపచేశాడు. కాబట్టి మరి మేము ఎలాగెళ్తాం పుణ్యలోకం?
మరి పాపం చేసిన వాడు పాపలోకం వెళ్తామనే ఆలోచనలో మేము ఉన్నాం. అయితే ఇప్పుడు మేము ఎలా అంటే యేసుక్రీస్తు దేవునిగా అంగీకరించి, యేసుక్రీస్తుని దేవునిగా తెలుసుకుని, యేసుక్రీస్తు దేవుడా కాదా అనేది పరిశీలించి తెలుసుకుని ఆయన్ని అంగీకరిస్తే తప్ప పుణ్యలోకం ఏ భూమి మీద ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత ధనికుడైనా, ఎంత యోగ్యుడైనా, ఎంత అర్హుడైనా, ఎన్ని అర్హతలు గడించిన వాడైనా, ఎంత చదువుడైనా, ఎంత జ్ఞానవంతుడైనా, ఎంత బలవంతుడైనా, ఈ భూమి మీద ఎంత ధనవంతుడైనా పరలోకం అనేది వారికి సంక్రమింపచదు. ఎందుకంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తే దానికి మార్గమై ఉన్నారు. కాబట్టి ఆ మార్గాన్ని కనుగొనండి, ఆ మార్గాన్ని తెలుసుకోండి, ఆ మార్గంలోనికి రండి. ఆయన ఇచ్చేటటువంటి ఆ పుణ్యలోకం మీరు అందరూ కూడా మీరు తెలుసుకోవని ఆ పుణ్యలోకం చేరాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. అవునయ్యా, నీ ద్వారానే మోక్షం కలుగుతుందని అయ్యా, మనుషుడు చేసినటువంటి క్రియల వలన కానీ, మనుషుడు చేస్తున్నటువంటి మంచి పనుల వలన కానీ ఏ విధంగానూ కూడా నీ రాజ్యానికి చేరుకోలేమని, నీవే మార్గమని, నీవే సత్యం అనేటువంటి ఆ గొప్ప ఆ సత్యాన్ని తెలుసుకునేటువంటి భాగ్యం ఈ ఊరు వారికి, ఈ వీధి వారికి మీరు దయచేయండి ప్రభువా. విన్న మాటలు అందరి హృదయాల్లో ఫలింపులోనికి తీసుకురండి అయ్యా. ఇలా సహకరించిన ప్రతి బిడ్డను కూడా దీవించండి. సువార్త చెప్పిన ప్రతి బిడ్డను కూడా మీరు మరింతగా అభిషేకించుకుని వాడుకోండి ప్రభువా. ఈ గ్రామంలో ఉన్నటువంటి నాయకుల్ని, అధికారుల్ని, వ్యవసాయాలు, వ్యాపారాలు, చేతి పనులు, కూలి పనులు, ఉద్యోగాలు చేసే ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి. అందరూ కూడా నీ యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందేటువంటి మార్గంలోనికి ప్రతి ఒక్కరూ రాబడ్డానికి మీరే సహాయం చేయమని, ఈ రాత్రి జరగాల్సినటువంటి సువార్త కూడుకులు కూడా నీ సహాయం మాకు దయచేసి మీ దాసులను అభిషేకించి అందరితో మీరు మాట్లాడి మహిమ తెచ్చుకొనమని యేసునామన్న ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మన్య సహవాసమైన సన్నిధి ఇక్కడ కూడిన మనకు, ఆయనందు విశ్వాసించిన వారందరికీ సదాకాలం తోడయుండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. సువార్త ముగించాం. మన గంగాధరం గారు ముందుంటారు, వారి వెనకాల అందరూ కూడా వెళ్ళొచ్చండి.